బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఒరిగేది ఏమీ లేదని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 2 ఏళ్లు దాటిన రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 15వ ఫైనాన్స్ సంఘం ద్వారా విడుదలయ్యే కేంద్ర నిధుల కోసమే ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారని అన్నారు. మొట్టమొదటిసారిగా పార్టీల గుర్తుల మీద జరిగే ఎన్నికలు కాబట్టి ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. 2 సంవత్సరాల ప్రభుత్వ పనితీరు, 2 సంవత్సరాలుగా ప్రజలకు ఏమి చేయలేని స్థితిలో ఉన్నటువంటి ప్రజల పక్షాన ఉండి కొట్టాలనేటువంటి బీఆర్ఎస్ పార్టీ మరోవైపు ఎవరు చేస్తే బీజేపీ చేయగలదనేటువంటి విశ్వాసంతో ప్రజలు ఉన్న సందర్భం. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణలో ఒరిగేది ఏమీ లేదు. నేను చెప్పడం కంటే గతంలో ఇప్పుడు ఎవరైతే మాజీ మంత్రులుగా మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారో వాళ్ళే చెప్పారు. కత్తి కాదు, నెత్తి కాదు, వాళ్ళ చేతులు ఏమి లేదు, వాళ్ళ ఓటేస్తే ముట్టుకుంటూ వేసినట్టు అని చెప్పేవారు. బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో లేదు, రాష్ట్రంలో లేదు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ పరంగా ఉన్న ఎమ్మెల్యేలు స్వయంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ ఉన్నదేమో బీజేపీ ప్రభుత్వం, మాకు ₹1 కూడా పనిచేసే ఆస్కారం లేకుండా పోయింది, ఇంకా 3 ఏళ్ళు ఎట్లా బతకాల్లో ఎట్లా ప్రజలు మెప్పించాలని చెప్పి వాళ్ళే అంటున్నారు. మరి గెలిచిన ఎమ్మెల్యేలకే ₹1 ఫండ్ లేకపోతే ప్రజల సమస్యలు పరిష్కరించేటువంటి సత్తా లేదు. మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు దాడిపోతే ప్రజల క్షేత్రంలోకి పోవాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మనకు అర్థమైన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ మున్సిపాలిటీలు, ఈ కార్పొరేషన్లు వల్లకాడు తప్ప ఇంకోటి కాదు. ప్రజలకు నమ్మకం ఏముంది? ఏమన్నా కేంద్ర ప్రభుత్వం అమృత నగరాల కింద కానీ స్మార్ట్ సిటీస్ కింద కానీ డిక్లేర్ చేయగలిగితే, రికగ్నైజ్ తెచ్చుకోగలిగితే, ఏమైనా డబ్బులు వస్తే వాటితో నడుపుకోవచ్చు అని చెప్పి అంటారు. కాబట్టి ఈ స్మార్ట్ సిటీస్ అమృత నగరాల పథకాన్ని తేగలిగేటువంటి సత్తా భారతీయ జనతా పార్టీ ఇంటికి మాత్రమే ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. కాబట్టి మోడీ గారి సహకారం ఉంటేనే వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి. ఇవాళ మున్సిపాలిటీలను అభివృద్ధి చేయడంలో మా పాత్ర ఉంటుందని చెప్పి హామీ ఇస్తాం. మీరు ఆలోచన చేసుకోండి. ఇప్పటికే దేశం మొత్తంలో 12 సంవత్సరాల తర్వాత కూడా ప్రజాభిప్రాయానికి పోతే దేశమంతా కూడా కోరుతుంది మళ్ళీ మోడీ గారి ప్రభుత్వమే రావాలి. స్కాములు లేని అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండాలంటే, భారతదేశ కీర్తి ప్రతిష్ట ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించబడాలంటే, ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని చెప్పి మనం రోజు టీవీలలో, పేపర్లలో ఇవాళ వాళ్ళ